నమస్తే అండి. ఈరోజు శంఖ ప్రక్షాళన గురించి పూర్తిగా తెలుసుకుందాం. శంఖ ప్రక్షాళన అంటే, శంఖం అంటే మన ప్రేగులు. అంటే ప్రేగులు శంఖం ఆకారంలో ఉంటాయి కాబట్టి వీటిని అలాగా పోల్చారనమాట. ప్రక్షాళన అంటే శుభ్రం చేయడం. మన ప్రేగులను శుభ్రం చేయడం అనమాట. 95% జబ్బులన్నిటికీ కూడా కారణం ఏంటంటే మలశుద్ధి ప్రక్రియ అనేది సరిగ్గా జరగకపోవడం అనమాట. మలశుద్ధి అనేది ఏ రోజుకి ఆ రోజు మనకి శుభ్రంగా జరుగుతూ ఉంటే బాడీలో డిసీజులు అనేవి శారీరకంగా కానీ మానసికంగా కానీ డిసీజులు అనేవి రావడం అనేది చాలా వరకు తగ్గుతాయి. ఈ మలశుద్ధి ప్రక్రియ అనేది చాలా వరకు చాలా మందిలో శుభ్రంగా ఏ రోజుకి ఆ రోజు జరగదనమాట. ఇలాగా ఇక్కడ చూపిస్తున్న కొన్ని రకాల ఆసనాలు తాడాసనం, తేరేక తాడాసనం, అలాగే పార్శ్వ తాడాసనం, కటి చక్రాసనం, అలాగే ఉదరాకర్షణాసనం, తేరేక భుజంగాసనం. ఇలాగా ఒక 5-6 రకాల ఆసనాలు ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది స్టార్టింగ్ నుంచి. ఇది కటి చక్రాసన్, దీనికి ముందు చేసింది తేరేక తాడాసన్. ఇవన్నీ ఆసనాలన్నీ కూడా ఒక్కొక్కటి 10-20 సార్లు ఒక్కొక్క రౌండ్ చేసిన తర్వాత, ఈ 5 ఆసనాలు కూడా ఒక్కొక్క రౌండ్ చేసిన తర్వాత 2 గ్లాసులు వాటర్ తాగండి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని, లేదంటే కొద్దిగా సైంధవ లవణం అంటారు, ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది, ఆ వాటర్ని ఆ సాల్ట్ని వేసుకొని తాగుతూ ఒక రౌండ్ పూర్తవగానే 2 గ్లాసులు వాటర్ తాగండి. మళ్ళీ తర్వాత ఇంకొక రౌండ్, నెక్స్ట్ రౌండ్ రిపీట్ చేయండి. మళ్ళీ 2 రౌండ్స్, మళ్ళీ మూడవ రౌండ్కి కూడా మళ్ళీ 2 గ్లాస్ వాటర్, అలాగా 9-10 గ్లాసెస్ వాటర్ కొద్దిగా తాగుతూ ఈ రౌండ్స్ అనేవి, ఈ సీక్వెన్స్ అన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇది తేరేక భుజంగాసన్. మీ కుడి షోల్డర్ నుంచి ఎడమ కాలు హీల్ భాగాన్ని చూస్తూ ఉండాలి. అలాగే ఎడమ షోల్డర్ నుంచి కుడి కాలు హీల్ భాగాన్ని చూస్తూ ఉండాలి, శ్వాసను వదులుతూ. ఇలాగా ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి. మలశుద్ధి ప్రక్రియ, శంఖ ప్రక్షాళన అనమాట. ఈ కడుపులో పేరుకుపోయిన మలినాలన్నీ కూడా పూర్తిగా క్లీనింగ్ అయిపోతే శారీరకంగా మానసికంగా చాలా హెల్తీగా ఉంటారు. ఇది శంఖ ప్రక్షాళన అంటారు. చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ శంఖ ప్రక్షాళన చేసిన తర్వాత ఆ రోజంతా కూడా కిచిడి తినాలి. అంటే రైసు, పప్పు కిచిడిలాగా చేసుకుంటూ దాంట్లో నెయ్యి కలుపుకొని ఆ రోజంతా అదే తినాలి. ఇంకా వేరే ఉప్పులు కానీ కారం కానీ వేరే ఆయిల్ ఫుడ్ ఏది తీసుకోకూడదు. ఆ రోజంతా కూడా డైట్ పాటిస్తూ ఉండాలి. మీ ప్రేగులన్నీ కూడా శుభ్రంగా క్లీనింగ్ అయిపోతాయి. చాలా హెల్తీగా ఉంటుంది. శారీరకంగా మానసికంగా చాలా హెల్తీగా ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.